అందరికీ నమస్కారం. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ ప్రపంచవాసులకు ఈ రోనికార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోనికార్తి అనగా ఈ భూకక్షంలోకి, ఈ ప్రపంచంలో, ఈ పాలపుంతలో, విశ్వంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒకే కక్ష మార్గంలోకి రావడం వల్ల పగలు 12 గంటలు, రాత్రి 12 గంటల సమయం అవుతుంది. ఎప్పుడైతే ఈ మొదటి రోజు జరుగుతుందో క్రమక్రమంగా పగలు పెరగడమా, రాత్రి పెరగడం జరుగుతుంటుంది. ఈ సమయంలో కొన్ని డిగ్రీల వరకు మన భూమి వాలి ఉండడం వల్ల, తిరిగి పునరావృతం జరగడం వల్ల ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క విత్తనము తిరిగి మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అదేవిధంగా మన ప్రాణం ఉన్న మానవ జాతి, సకల జీవులు, సకల జంతువులు, సకల పక్షులు, సకల జీవులు, సకల ఏది చేపలు, ప్రతి జీవి ఈ భూమి మీద ఉన్న, ఈ విశ్వంలో ఉన్న ఏ జీవి అయినా కానీ కొత్త జీవికి పునరుత్పత్తి జరగడానికి సహకరిస్తుంది. అందుకే మనం కూడా ఈ పునరుత్పత్తి జరగడానికి మనం కూడా ఈ సర్వ సృష్టి అయిన ఒక విశ్వాన్ని మనం కూడా వాటి నియమ నిబంధనలు పాటిస్తూనే సకల జీవులకు సంతతి కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఈ నవదంపతులు కానీ ఎవరికైనా కానీ నేను చెప్పబోయేది ఒకటే, ఏయన్నా ఒక 3 చెట్లు, ఒక 3 దినుసులు, ఇవి అవిసె గింజలు మరియు మినుములు, ఆవాలు, ఈ మూడింటిని ఒక కొత్త గుడ్లో ఏదైనా కూడా మామూలుగా నానబెట్టండి, మొలకెత్తే విధంగా చేయండి ఓపుకుంటే. లేదంటే డైరెక్ట్ అని ఏం లేదు. గరకగడ్డి, రేగు చెట్టు, నల్లతుమ్మ, లేదంటే రాయి చెట్టు, మర్రి చెట్టు, ఈ 5 పత్రములు ఏవైనా ఒక 3 తీసుకోండి. ఈ మూడు కలిపి ఉదయం సాయంత్రం ఆటోమేటిక్గా నమిలి తినిపియండి. దంపతులైనా ఏ వ్యాధితో పడవల్ల ఎవరైనా కానీ కొత్త తేజస్సు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఉత్తరేణి చెట్టు, గరకగడ్డి, లేక నల్లతుమ్మన, రేగు చెట్టు, ఈ 4 ఇట్లా ఈ 3 ఏదైనా కలిపి మేకపాల్లో కలిపి తాపించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతంకు స్త్రీకి, పురుషునికి ఎక్కువగా ప్రోటీన్ లోపం ఎక్కువ పెరిగి శుక్రకణాలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. స్త్రీకి అన్నం అతి యోగకాలముగా, అతి ముఖ్యమైన అన్నము, పెద్ద ఆకారంగా దట్టమైన, స్వేచ్ఛమైన, నిర్మలమైన, ఆరోగ్యవంతమైన అన్నం తయారవుతుంది. ఈ ఇద్దరు కనుక ఆటోమేటిక్గా కలయిక కనుక పగలు సమయంలో కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాత్రి సమయం కన్నా పగలకానికి ఎక్కువ విడుదల చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇరువురు శరీరాలు ఈ భూమి మీదనే గురుత్వాకర్షణ శక్తి మీకు ఇటు మన శరీరంలో ఉన్న విద్యుత్ తరంగాలకు 2 అనులోమాన విలోమపత్రం జరగడానికి ప్రయత్నం చేస్తే కొత్త సంతతి కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటాయి. దానికి ఉదాహరణ ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో ప్రతి జీవి ఈ భూమి మీదనే నిటారుగా పండుకొని